పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొన్ని హామీలను అమలు చేయకుండానే లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్. జనం నాడు పూర్తిగా తెలుసుకున్నారా లేదా? లోకల్లో జనం హ్యాండ్ ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సరి మాత్రం లోకల్ ఎన్నికలు చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఆ కండిషన్స్ ఆ పార్టీ కావాలని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. హామీలు పూర్తిగా నెరవేర్చకుండా ఆ పార్టీ అధికారంలో ఉంటూ ఎన్నికల్లోకి వెళ్తుంది. లోకల్ ఎన్నికలు కదా అధికార పార్టీకి తమకే పడతాయని చాలా ధీమాగా ఉన్న కాంగ్రెస్కి ఈసారి జనం ఏ విధంగా ఓటేస్తారో తెలియని పరిస్థితిలో ఇప్పుడు టీ కాంగ్రెస్ ఉంది. అలాగే అటు బీఆర్ఎస్ కూడా చాలా ఓపిక్గా వెయిట్ చేస్తుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై జనాభిప్రాయం తెలిసి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 ఏళ్లు దాటిపోయింది. ఈ 2 ఏళ్లలో ఒకే ఒక ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ అది అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు మొగ్గు చూపారని అనుకోవాలి. కానీ నేడలా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పల్లెలు పట్టణాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో పాటు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు జరిపారన్న దానిపై ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాన్ని అమలు చేసినప్పటికీ యూరియా కొరత కొంత రైతుల్లో అసంతృప్తి ఉంది. మరొక వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఈ ప్రభుత్వంలో బాగానే విడుదలయ్యాయి. అయినా నిరుద్యోగ యువతలు ఎంతో మేరకు అసంతృప్తి ఉందనేది ఆ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులను పంపిణీ చేసింది. ఇది తమకు పాజిటివ్గా ఓటింగ్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మరొక వైపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా ఒక రకంగా తమకు అనుకూలంగా మారుతాయని భావిస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలు ఎంతమందికి అమలయ్యాయి, ఎంతమంది లబ్ధి పొందారు, గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారితో పాటు ప్రభుత్వంలో మరికొంతమంది ప్రయోజనం పొందారా, కోత వించారా అని ఫలితాలను బట్టి వెల్లడవుతుంది. గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలయ్యేది, ఈ ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇలా కొన్ని హామీలను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది. మరి ప్రజలు హ్యాండ్ ఇస్తారా, కాంగ్రెస్కు అండగా నిలబడతారా అనేది ఎన్నికల ఫలితాలు మాత్రమే తెలియనుంది. రాష్ట్రంలో 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 12,733 పంచాయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. తెలంగాణలోని 31 జిల్లాలోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల 2వ విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 31న తొలి విడత పోలింగ్ జరగనుంది. పంచాయతీలకు 2వ విడత పోలింగ్ నవంబర్ 4వ తేదీన, 3వ విడత నవంబర్ 8వ తేదీన నిర్వహించనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.